100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఘటన. పేరెంట్స్కు చెప్పకుండానే ఆసుపత్రి తరలింపు. ఘటనపై సీఎం రేవంత్ ఆగ్రహం. నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశం అంటూ కొన్ని చూస్తాం. సో ఫుడ్ పాయిజన్ అవ్వడం అనేది గత 10 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దీనికి కారణం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో పాటు ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గత 11 నెలలుగా మీరు అధికారులకు 11 నెలలు మీరు అధికారులకు వచ్చి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క గురుకులాలకు సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్ విషయంలో ఒక విధానం కూడా ప్రకటించలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఎక్కడైతే ఈ ఫుడ్కు సంబంధించినటువంటి దాంట్లో ఫుడ్ పాయిజన్ అవుతా ఉందో వాటి అంటే ప్రతి గురుకులాలకు సంబంధించినటువంటి మెస్లు కావచ్చు, ఇంకేమైనా ఉన్నాయో వాటిలో ఇమీడియట్గా తనిఖీలు చేసే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన చాలా సీరియస్గా తీసుకొని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. లేకపోతే రాబోయే రోజుల్లో కేసీఆర్ పైన ఏ విధంగా గురుకులాలకు సంబంధించిన అంశం ఏ విధంగా అయితే హైలైట్ అయిందో ఇప్పుడు మీ పైన కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ గురుకులాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే బీసీ హాస్టల్ కావచ్చు, ఇతర హాస్టల్స్ అయితేనో ఒక నాణ్యతమైనటువంటి భోజనం పెట్టడానికి ఈరోజు అక్కడ ఉన్నటువంటి మరి పెట్టకపోవడానికి గల కారణాలు ఎవరు అంటే వార్డెన్ కారణమా, కుక్కు కారణమా, రాష్ట్ర ప్రభుత్వం కారణమా, అధికారుల కారణమా, నిధులు ఇవ్వట్లేదా? దీనిపైన ఒక రివ్యూ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది పేద పిల్లలకు సంబంధించినటువంటి అమాయకులైనటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఈరోజు జీవన్ మరణ సమస్య. ఈరోజు చిన్నగా అయింది ఆసుపత్రి జనం, మరొక పెద్దగా అయితే ఎక్కడికి పోవాలి? వాళ్ళంతా కూడా చనిపోతే ఎవరు బాధ్యులు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా. సో అందుకే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే విద్యాశాఖ మీ దగ్గరే ఉంది కాబట్టి మీరు దీనిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఆకునూరు మురళి గారు వారు ఏం చేస్తున్నారు? ఇంతవరకు కనీసం ఒక విధానం కూడా ప్రకటించలేదు. వారిని ఏ విధంగా వాడుకుంటారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం పైన. ఇలా పేద పిల్లలు ఈరోజు అస్వస్థకు గురవుతూ ఉంటే ఇది చిన్న సమస్య అనుకున్నారేమో, ఒక్కొక్కసారి పెద్ద సమస్య. చనిపోతే ఎవరు బాధ్యులు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు నేను చాలా జాగ్రత్తగా వినండి, దయచేసి దీనిపైన ఫోకస్ పెట్టండి అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. లేకపోతే భవిష్యత్తులో పరిణామాలు దీనిపై ఈ ఇష్యూ అనేది కూడా హైలైట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఒకసారి కాదు, 2 కాదు, ఈ వారం 10 రోజుల్లోనే ఈ 4-5 సంఘటనలు జరిగినాయి. ఇలా ప్రతిసారి నెలకు 10 ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంగా విద్యాశాఖ ఏం చేస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి కదా. దీనిపైన ఇమీడియట్గా రివ్యూ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.